మన ఇంట్లో పెళ్ళిడికొచ్చిన అమ్మాయి అబ్బాయి ఉంటే ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోల ద్వారా సంబంధాలు వెతకడం కామన్. పాలిటిక్స్లోనూ ఇలాంటి బ్యూరో ఒకటి ఉంది. పేరు జనసేన మ్యాట్రిమోనీ.com. సాధారణంగా మనం చూసే మ్యారేజ్ బ్యూరోలకు ఈ జనసేన మ్యాట్రిమోనీ.comకు చాలా ప్రత్యేకం. దీనికి రెండు స్పెషాలిటీలు ఉన్నాయి. నంబర్ 1, 74 ఏళ్ల వయసున్న వారికి కూడా పొత్తుల పెళ్లిళ్లు చేయగలదు. నంబర్ 2, ఒకసారి రాజకీయ సంసారం చేసి అధికారికంగా విడిపోయిన వారికి మళ్లీ పొత్తుల సంబంధాలు కలపగలదు, పెళ్లి చేయించగలదు. అంటే పాత మొగుడితో కొత్త కాపురం చేయించగలగడం ఈ జనసేన మ్యాట్రిమోనీ.com కున్న అదనపు క్వాలిటీ. ప్రస్తుతం జనసేన మ్యాట్రిమోనీ.com కమిషన్ తీసుకుని టీడీపీకి బీజేపీకి పెళ్లి చేయాలని చూస్తోంది. అయినా 74 ఏళ్ల వయసులో చిచి ఇదేం పొలిటికల్ పొత్తు పాడుబుద్ధి అని అనుకోకండి. అతను రాజకీయాల్లో వయసు వచ్చిన నాటి నుంచి ఈ 74 ఏళ్ల వయసు వరకు సంబంధం కలుపుకొని పార్టీ లేదు, వెన్నుపోటు పొడిచి విడాకులు ఇవ్వని పార్టీ లేదు. ఈ అక్రమ పొత్తుల పెళ్లి జరగాలి మళ్ళీ. ఇదే అతని ఏకైక పొలిటికల్ లైఫ్ థియరీ. చంద్రబాబు ఢిల్లీలో పొత్తుల యత్నాలు మొదలుపెట్టారు. ఒక పక్క జనసేన మ్యాట్రిమోనీ.comతో పాటు బీజేపీలోకి తాను చొప్పించిన కోవర్టులను కూడా రంగంలోకి దింపాడు. అందులో కడప జిల్లాకు చెందిన ఓ నాయకుడికి అమిత్ షాతో మీటింగ్ ఏర్పాటు చేస్తే 150 కోట్లిస్తా, పొత్తు కుదిరితే ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు చేస్తానని మాటిచ్చాడట. ఇంకేం, ఎలాగైనా మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించడానికి ఆ కోవర్టుతో పాటు కొందరు ఏజెంట్లు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఏదైతేనే బాబు మళ్లీ బీజేపీతో పొత్తు కోసం తెగ ట్రై చేస్తున్నారు. అవసరమైతే మోడీ గడ్డం, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధం అంటుంటే అక్కడ బాబు మోడీ అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి నేను సిద్ధం అంటున్నారు. అయ్యా చంద్రబాబు గారు, అందితే జుత్తు అందకుంటే కాళ్ళు. ఎన్నాళ్ళీ చీప్ పాలిటిక్స్ చేస్తావు? తెలంగాణలో కాంగ్రెస్ కావాలా? ఏపీలో బీజేపీతో సాగాలా? ఈ రెండు పార్టీలకు మధ్యలో జనసేన ఉండాలా? మోడీని వ్యక్తిగతంగా దూషించి ఇప్పుడు పొత్తుల కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్ దిగేలోపు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. క్వశ్చన్ నెంబర్ 1, పవన్తో పైసా ఉపయోగం లేదని తేలిపోయిందా? అందుకే ఢిల్లీకి పరుగులు పెడుతున్నావా? క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణలో కాంగ్రెస్తో, ఏపీలో బీజేపీతో సంబంధం పెట్టుకోవడమేనా నీ టీడీపీ పాలసీ? క్వశ్చన్ నెంబర్ 3, మోడీని ఎదిరించే మొనగాడినన్నావు, ఇప్పుడు కాళ్ళు గడ్డం ఎందుకు పట్టుకుంటున్నావు? క్వశ్చన్ నెంబర్ 4, మోడీని దూషించడానికే 100 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిన నువ్వు ఇప్పుడేం సమాధానం చెబుతావు? క్వశ్చన్ నెంబర్ 5, జనసేనకు 20 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఇక బీజేపీకి ఎన్ని సీట్లు పంచుతావు? క్వశ్చన్ నెంబర్ 6, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పొత్తు అవసరం ఎవరికి ఉంది, బీజేపీకా టీడీపీకా? క్వశ్చన్ నెంబర్ 7, బీజేపీకి 8 పార్లమెంటు 20 అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇక టీడీపీకి మిగిలే స్థానాలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 8, ఇంతకాలం పచ్చ జెండాలు మోసిన పచ్చ నేతలకు నీ పొత్తులతో వెన్నుపోటు తప్పదా? క్వశ్చన్ నెంబర్ 9, ఉన్న సీట్లన్నీ పొత్తుల పేరుతో జనసేన బీజేపీకి పంచిపెట్టే దుస్థితికి టీడీపీ ఎందుకు దిగజారింది? క్వశ్చన్ నెంబర్ 10, వైఎస్ఆర్సీపీని వీడిన ఎంపీలను బీజేపీలోకి పంపిస్తానని ఢిల్లీలో మాట ఇస్తున్నావు కదా? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.